రవితేజ కెరీర్ లో ఎప్పుడూ లేనంత డైలమా తన మైల్ స్టోన్ మూవీకి ఫేస్ చేస్తున్నారు. మూవీ మెషిన్ గా సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే రవితేజ తన 75వ సినిమా రిలీజ్ ని 2 ఏళ్ల నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే అది ఇప్పటి వరకు రిలీజ్ అవ్వకుండా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్న సినిమా కెరియర్ లోనే మైల్ స్టోన్ మూవీగా వస్తున్న 75వ సినిమా. బాగా కేర్ తీసుకుని టైం తీసుకుని చేస్తున్న మాస్ జాతర మూవీని ఆగస్టు 27న రిలీజ్ అనౌన్స్ చేశారు. అయితే డేట్ దగ్గరకొచ్చినా ఇంకా సినిమా ప్రమోషన్లు లేవు, ఎలాంటి అప్డేట్స్ లేవు. దాంతో సినిమా పోస్ట్ పోన్ అనుకున్నారంతా. మాస్ జాతర మూవీ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 12కి పోస్ట్ పోన్ అయింది. మాస్ జాతర ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా. అసలే సంక్రాంతి బిజీగా ఉందని అక్కడి నుంచి సమ్మర్ కి పోస్ట్ పోన్ చేశారు. సమ్మర్ నుంచి ఆగస్టు 27కి షిఫ్ట్ అయింది. తీరా మధ్యలో సమ్మె స్టార్ట్ అవడంతో మళ్లీ పోస్ట్ పోన్ అయింది. అయితే ఈసారి మాత్రం డేట్ ఇవ్వకుండా సస్పెన్స్ లో పెట్టారు మేకర్స్. అనుష్క లీడ్ రోల్లో వస్తున్న ఘాటీ పరిస్థితి కూడా అంతే. ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సిన ఘాటీ ఆగస్టులో అయినా రిలీజ్ అవుతుందనుకున్నారు. నిజానికి ఈ సినిమా నుంచి మొన్న ఈ మధ్య వరకు ఏ అప్డేట్స్ లేకపోవడంతో సినిమా ఆగిపోయిందని, క్రిష్ సినిమా నుంచి బయటికెళ్లిపోయాడని రకరకాల రూమర్స్ వచ్చాయి. కానీ ఫైనల్లీ ఘాటీ ఆగస్ట్ నుంచి పోస్ట్ పోన్ అయ్యి సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకొస్తోంది. సెప్టెంబర్ 5న తేజ సజ్జా మిరాయిస్ మూవీ రిలీజ్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా థియేటర్లలోకి వస్తున్నట్లుగా హడావిడి కూడా చేసింది. అయితే ఈ సినిమా వారం రోజులు పోస్ట్ పోన్ అయ్యి సెప్టెంబర్ 12కి వాయిదా పడింది. తేజ సజ్జా సెప్టెంబర్ 5న రిలీజ్ సందర్భంగా ప్రమోషన్లు కూడా మొదలు పెట్టేశాడు. ఇవి కాక వైరల్ అవుతున్న వైబ్ సాంగ్ తో పాటు లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను ఫుల్ గా పెంచేస్తోంది. అయితే ఈ సినిమా ఫైనల్లీ మరోసారి వాయిదా పడకుండా రిలీజ్ అవుతుండటంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్.